అనురాధ జీవితంలో అన్నీ సంతోషంగానే ఉన్నాయని అందరూ అనుకున్నారు. కానీ ఆమె మనసులో మాత్రం ఒక అనుమానం రోజు రోజుకి పెరుగుతోంది. ఒకరోజు పరశురామ్కి ఫోన్ వచ్చింది. నేను వస్తున్నాను, నువ్వు ఎదురు చూడు అని చెప్పి అతను తొందరగా ఇంటి నుండి వెళ్ళిపోయాడు. ఆ మాటలు అనురాధ మనసును కలవరపెట్టాయి. చివరకు నిజం తెలుసుకోవాలని అతని వెంట వెళ్ళింది. ఇక ఇంటి ముందు పరశురామ్ ఆగాడు. అనురాధ మెల్లగా లోపలికి తొంగి చూసింది. ఆ క్షణంలో ఆమె గుండె పగిలిపోయింది. పరశురామ్ మరో మహిళతో ఎంతో సన్నిహితంగా మాట్లాడుతున్నాడు. ఆ దృశ్యం చూసిన అనురాధ కళ్ళల్లో కన్నీరు ఆగలేదు. ఏడుస్తూనే ఇంటికి వచ్చిన అనురాధకు ఆ రాత్రంతా నిద్రపట్టలేదు. మరుసటి రోజు ధైర్యం చేసి ఆమె ఎవరు అని పరశురామ్ను అడిగింది. అయితే అతను అది నీకు అవసరం లేని విషయం, నా జీవితంలో జోక్యం చేసుకోకు అంటూ కోపంగా సమాధానం చెప్పాడు. ఆ మాటలు అనురాధ మనసును ముక్కలుగా చేశాయి. అయినా తన పెళ్లి బంధాన్ని కాపాడాలని మరో అవకాశం ఇవ్వాలని నిర్ణయించుకుంది. కానీ రోజులు గడుస్తున్న పరశురాంలో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు. ఒక రాత్రి మద్యం మత్తులో ఇంటికి వచ్చిన పరశురాం అనురాధను ఇంటి నుండి వెళ్ళిపోమ్మని గట్టిగా అరిచాడు. ఇక అక్కడ ఉండడం కంటే తన ఆత్మగౌరవమే ముఖ్యమని భావించిన అనురాధ కన్నీళ్లతో తన పుట్టింటికి వెళ్ళిపోయింది. కూతురుని ఆ స్థితిలో చూసిన నరసయ్య గుండె పగిలిపోయింది. అతను అడగగానే అనురాధ ఇన్నాళ్ళు దాచుకున్న బాధంతా బయటపెట్టింది. పరశురాం తాగుడు, మరో మహిళతో సంబంధం, అతను అవమానించిన విషయాలన్నీ తండ్రికి చెప్పింది. ఆ మాటలు విన్న నరసయ్య వెంటనే పరశురాం ఇంటికి వెళ్ళాడు. నా కూతురి జీవితంతో ఎందుకు ఆడుకున్నావు అని నిలదీశాడు. కానీ పరశురాం ఏమాత్రం ప్రత్యతాపం లేకుండా నాకు నచ్చింది నేను చేస్తా, మీ అమ్మాయిని తీసుకెళ్ళండి అని నిర్లక్ష్యంగా అన్నాడు. నరసయ్య కూతురు చేపట్టుకొని నిశ్శబ్దంగా ఇంటికి తీసుకెళ్లాడు. ఇక నువ్వు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు, నీకు నేనున్నాను అని ధైర్యం చెప్పాడు. మరుసటి రోజు నరసయ్య ఊరి పెద్దలను పిలిచి పంచాయతీ పెట్టించాడు. అందరి ముందు పరశురాం చేసిన తప్పులు ఒక్కొక్కటిగా బయటపెట్టాడు. చివరకు పరశురాం నాకు తాగుడు అలవాటు ఉంది, అది నా జీవితాన్ని, అనురాధ జీవితాన్ని కూడా నాశనం చేసింది అని ఒప్పుకున్నాడు. అప్పుడే ఒక పెద్ద మనిషి లేచి, ఇక ఒక నిజం ఉంది, పెళ్లికి ముందే పరశురాంకి మరో అమ్మాయితో సంబంధం ఉందని వాళ్ళ ఇంట్లో అందరికీ తెలుసు అని చెప్పేశాడు. ఆ మాటలు విన్న నరసయ్య తెలిసి కూడా నా కూతురి జీవితంతో ఎందుకు ఆడుకున్నారు అని ఆవేదన వ్యక్తం చేశాడు. పరశురాం తండ్రి సైదయ్య ఈ పెళ్లి జరగకూడదని నేను అనుకున్నాను, కానీ నా కొడుకు మారుతాడనే ఆశతో మేమంతా పెద్ద తప్పు చేశాం అని ఒప్పుకున్నాడు. చివరకు పరశురాం ఇకపై అనురాధ బాధ పెట్టను, ఆమెకు స్వేచ్ఛనిస్తాను అని అన్నాడు. కానీ అనురాధకు కావలసింది విడిపోవడం కాదు, గౌరవంగా బతికే హక్కు. ఊరి పెద్దలు ఇక మీ కూతురి నిర్ణయమే చివరి నిర్ణయం అని చెప్పారు. అందరి చూపులు అనురాధ వైపే తిరిగాయి. ఆమె చెప్పబోయే ఒక్క మాట ఆమె జీవితాన్నే కాదు, 2 కుటుంబాల భవిష్యత్తును కూడా మార్చబోతోంది.